గద్ద మరియు కాకి. ఒకరోజు ఒక గద్ద ఆకాశంలో ఎగురుతూ భూమిపై ఏదైనా ఆహారం కనిపిస్తుందేమోనని వెతుకుతుంది. దానికి ఒక పొదలో ఒక కుందేలు కనిపించడంతో అది ఒక్కసారిగా వేగంగా కిందకి దూకి తన పదునైన గోళ్లతో పట్టుకుని పైకి ఎగిరింది. దీన్ని చూసిన ఒక కాకి గద్ద ఎంత చాకచక్యంగా ఆహారం తీసుకుంటుందో అని ఆశ్చర్యపోయింది. నాకు కూడా ఇదే తరహా బుద్ధి ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచించింది. అది కొంతసేపు గద్దెను గమనించి ఎలా దూకాలో నేర్చుకోవాలనుకుంది. కాకి కూడా గద్దల ఆహారం పట్టుకోవాలని నిశ్చయించుకుంది. కొన్ని రోజుల తర్వాత కాకికి ఒక గొర్రె పిల్ల కనిపించింది. అది గద్దను అనుసరించాలనుకుని పైనుంచి వేగంగా దూకింది. అయితే గద్దలా కాకపోవడం వల్ల కాకి గొర్రె పిల్లను ఎత్తలేకపోయింది. పైగా తన రెక్కలు గందరగోళం అయ్యాయి. ఈ గందరగోళాన్ని చూసిన గొర్రెల కాపరి ఈ కాకి నాపై దాడి చేసిందా అని కోపంతో వచ్చి కాకిని పట్టుకొని చెట్టుకు కట్టేశాడు. కాకి తన మూర్ఖత్వాన్ని గుర్తించి నేను గద్దెను అనుసరించాలనుకున్నాను, కానీ నా బలం అనుభవం తక్కువగా ఉందనే విషయం మర్చిపోయాను అని బాధపడింది. నీతి: తెలివితేటలు అనుభవంతో రావాలి. కేవలం చూసి అనుసరించడం కాకుండా నిజమైన పరిజ్ఞానం, అనుభవం అవసరం. నక్క మరియు బాతు పిల్లలు. ఒక పొడవాటి చెరువు దగ్గర బాతు తల్లి తన పిల్లలతో ఆనందంగా ఉంటుంది. ఒకరోజు ఓ మాయమాటల నక్క ఆ చెరువుకి వచ్చింది. అది బాతు పిల్లలను చూసింది. వాటిని మోసం చేసి వాటిని తినేయాలనుకుంది. అరే బాతు పిల్లలు, మీరంతా ఎంతో అందంగా ఉన్నారు. మీ ఈదుడు చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా నీటిలో ఈదడం నేర్చుకోవాలి. మీరు నాకు నేర్పిస్తారా అని అడిగింది నక్క. కానీ వాటిలో ఒక చిన్న బాతు మాత్రం నక్కను నమ్మలేదు. అది తల్లి బాతుతో మాట్లాడి ఆ మోసాన్ని గుర్తించింది. తల్లి బాతు తన పిల్లలందరికీ ఒక చక్కటి ప్రణాళిక చెప్పింది. మనం ఒకరికొకరు తోడుగా ఉంటే ఎవరికీ భయం అవసరం లేదు అని చెప్పింది. పెద్దగా శబ్దం చేయడం మొదలు పెట్టాయి. వాటి గలాలు కలిసిపోయి పెద్ద మోతగా మారింది. అంతే, చెరువు పక్కనే ఉన్న ఇతర పక్షులు, జంతువులు కూడా అలర్ట్ అయ్యాయి. నక్క ఈ గొడవ చూసి భయపడి అక్కడ నుండి పరిగెత్తింది. నీతి: ఏకత గొప్పతనం. కలిసికట్టుగా ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలం.